సరిహద్దుల వద్ద పటిష్టమైన భద్రత, నిఘా అత్యంత కీలకం. అదే సమయంలో దేశ అంతర్గత భద్రత కూడా చాలా ముఖ్యం. అందుకే ఓవైపు దేశ సరిహద్దుల వద్ద భద్రతా పరమైన చర్యలను చేపడుతూనే అంతర్గత సమస్యలకు చెక్ పెట్టేందుకు కేంద్రంలోని మోదీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకోబోతుంది. దేశంలో అంతర్గత భద్రతను మరింతగా పటిష్టం చేసే దిశగా కేంద్రం భారీ ప్రణాళికలను సిద్ధం చేసింది. దేశ అంతర్గత భద్రతకు సవాళ్లుగా మారిన కశ్మీర్ సమస్య, ఈశాన్య రాష్ట్రాల్లో అలజడి, మావోయిస్టు హింస వంటి వాటికి పూర్తి స్థాయిలో పరిష్కారం చూపించే దిశగా కేంద్రంలోని మోదీ సర్కార్ భారీ ప్రణాళికలను అమలు చేసేందుకు సిద్ధమవుతుంది. ఓవైపు దేశ అంతర్గత భద్రతతో పాటు మరోవైపు సరిహద్దుల వద్ద దేశ భద్రతకు సైతం కేంద్రం అధిక ప్రాధాన్యతను ఇస్తుంది. ఏ దేశానికైనా సరిహద్దుల వద్ద పటిష్టమైన భద్రత, నిఘాతో పాటు అంతర్గత భద్రత కూడా ముఖ్యమే. ప్రస్తుతం మన దేశం కూడా అంతర్గతంగా పలు భద్రతా పరమైన సమస్యలను ఎదుర్కొంటోంది. అందుకే కేంద్రంలోని మోదీ సర్కార్ కీలక చర్యలు చేపడుతోంది. దేశంలో అంతర్గతంగా ఉన్న ప్రధాన సమస్యలను గుర్తించి వాటికి తగిన పరిష్కార మార్గాలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అందులో భాగంగానే డ్రగ్స్ రవాణాను అడ్డుకునేందుకు దేశవ్యాప్తంగా పటిష్టమైన సీసీటీవీ కెమెరాల నెట్వర్క్ను ఏర్పాటు చేయబోతోంది కేంద్ర ప్రభుత్వం. అంతేకాకుండా దశాబ్దాలుగా దేశాన్ని భయపెడుతున్న నక్సలిజం సమస్యకు ఏడాది మార్చి 31 నాటికి శాశ్వతంగా చర్మగీతం పాడబోతున్నామని అమిత్ షా తాజాగా మరోసారి స్పష్టం చేశారు. దేశ అంతర్గత భద్రతను మరింత పటిష్టం చేసే దిశగా కేంద్రంలోని మోదీ సర్కార్ అడుగులు వేస్తోంది. దేశ యువతను పట్టిపేడుస్తున్న మాదక ద్రవ్యాల మహమ్మారిని సమూలంగా అంతం చేసేందుకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఒక భారీ ప్రణాళికను సిద్ధం చేసింది. రాబోయే కొద్ది నెలల్లోనే కొత్త జాతీయ భద్రతా నిర్మాణాన్ని ఏర్పాటు చేస్తామని అమిత్ షా తాజాగా ప్రకటించారు. దీని ప్రధాన లక్ష్యం మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అడ్డుకోవడమేనని అమిత్ షా స్పష్టం చేశారు. ఇందుకోసం దేశంలోని అన్ని రాష్ట్రాలను కలుపుతూ ఒక భారీ సీసీటీవీ నెట్వర్క్ను సృష్టిస్తామని అమిత్ షా తెలిపారు. వీటిని పర్యవేక్షించడానికి ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేస్తామని, ఈ నిఘా వ్యవస్థకు చట్టపరమైన రక్షణ కూడా కల్పిస్తామని అమిత్ షా వెల్లడించారు. దీనివల్ల డ్రగ్స్ నేరాలను రియల్ టైంలో పసిగట్టడం సులభమవుతుంది అని అమిత్ షా తెలిపారు. గత 17 ఏళ్ల కాలాన్ని భారత అంతర్గత భద్రతా చరిత్రలో స్వర్ణయుగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా అభివర్ణించారు. 2014కు ముందు దేశాన్ని కశ్మీర్ సమస్య, ఈశాన్య రాష్ట్రాలు అలజడి, మావోయిస్టు హింస అనే 3 ప్రధాన సమస్యలు వేధించేవి. ఈ 3 సమస్యలు గత 3-4 దశాబ్దాలుగా దేశాన్ని పట్టిపీడించాయి. కానీ ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్లోని పరిస్థితుల్లో చాలా వరకు మార్పు వచ్చింది. కశ్మీర్, ఈశాన్య భారతం, నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో హింస 80% తగ్గింది. కశ్మీర్, ఈశాన్య భారతం, నక్సల్ ప్రభావిత ప్రాంతాలు పూర్తిగా హింసరహితంగా మారే రోజు ఎంతో దూరంలో లేదు అని అమిత్ షా వివరించారు. ఈశాన్య రాష్ట్రాల్లో వచ్చిన మార్పులను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రస్తావించారు. ఈశాన్య రాష్ట్రాల్లో 10,000 మందికి పైగా యువకులు ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలో కలిశారని, 20కి పైగా శాంతి ఒప్పందాల ద్వారా ఆ ప్రాంతంలో ప్రశాంతత నెలకొల్పగలిగామని అమిత్ షా తెలిపారు. బ్రిటిష్ కాలం నాటి చట్టాల స్థానంలో తెచ్చిన 3 కొత్త క్రిమినల్ చట్టాల గురించి కూడా అమిత్ షా వివరించారు. రాబోయే కాలంలో ఈ చట్టాలను సంపూర్ణంగా సమర్థవంతంగా అమలు చేయడంపైనే హోంశాఖ దృష్టి సారిస్తుందని, పోలీసులకు, దర్యాప్తు సంస్థలకు దీనిపై పూర్తిస్థాయి శిక్షణ ఇస్తున్నామని అమిత్ షా తెలిపారు. కేవలం దేశంలోని అంతర్గత భద్రతే కాదు, సరిహద్దుల రక్షణపైన కేంద్ర ప్రత్యేక దృష్టి సారించిందని అమిత్ షా తెలిపారు. దేశంలోని ప్రతి భూ సరిహద్దుల్లో భద్రతా ఏర్పాట్లను ఆధునీకరిస్తామని, నిఘా వ్యవస్థలను అప్గ్రేడ్ చేస్తామని అమిత్ షా తెలిపారు. ఫెన్సింగ్, ఇతర మౌలిక సదుపాయాలను బలపరుస్తామని, చొరబాట్లను అడ్డుకునేందుకు సరిహద్దు భద్రతా దళాల మధ్య సమన్వయం పెంచుతామని అమిత్ షా వెల్లడించారు. అక్రమ ప్రవేశాలకు ఇక ఆస్కారం ఉండదని అమిత్ షా భరోసా ఇచ్చారు. ఇక దేశంలో మావోయిస్టుల ఏరివేతపై అమిత్ షా స్పష్టమైన డెడ్లైన్ విధించారు. నక్సలిజం ఒకప్పుడు దేశంలోని 11 రాష్ట్రాలకు విస్తరించి పెద్ద సవాల్గా ఉండేదని, కానీ ఇప్పుడు ఆ సమస్య దాదాపు కొలిక్కి వచ్చిందని అమిత్ షా తెలిపారు. ప్రభావిత ప్రాంతాలను మావోయిస్టుల చెర నుంచి విడిపించడానికి మనం చాలా దగ్గరగా ఉన్నామని తెలిపిన అమిత్ షా, మార్చి 31 నాటికి దేశం నుంచి మావోయిస్టు హింస పూర్తిగా తుడిచిపెట్టేస్తామని మరోసారి స్పష్టం చేశారు. మొత్తంగా ఓవైపు అంతర్గత భద్రత, మరోవైపు దేశ సరిహద్దుల వద్ద భద్రత కోసం
కేంద్రం పలు కీలక నిర్ణయాలను తీసుకుంటుండటంతో త్వరలోనే ఆయా సమస్యలకు పరిష్కారం లభించే అవకాశం కనిపిస్తుంది.